గురుభ్యో నమ. ఇక శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి అంటే ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ నెలలో కర్కాటక రాశి వారికి స్థానచలనం జరుగుతూ ఉండబడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయడము, దగ్గరి బంధువులకు అనారోగ్య పరిస్థితి ఏర్పడము, దానివల్ల ధన నష్టం కలగడము, కొన్ని పనుల వల్ల సంఘంలో అపకీర్తి రావడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో అంటే ఆగస్టు మాసంలో కనుక మనం చూసుకున్నట్టయితే, మొదటి వారంలో వీరు ఈ కర్కాటక రాశి వారు మౌన దీక్ష పడతారు చూడు, అలా మౌనంగా ఉంటారు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ముక్తసరిగా బాగున్నావా? బాగున్నాను. తిన్నావా? తిన్నాను. తింటావా? తింటాను. అంతే. ఆన్సర్స్ జవాబ్, క్వశ్చన్స్ ఆన్సర్ అంతే. అంతకంటే ఒక లేకుండా అడిగిన దానికి ఒకదానికి ఒకటే జవాబు, కానీ ఇతరత్రా మాట్లాడకుండా చాలా మటుకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దీన్ని మౌన దీక్ష అంటారు. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయదారులకు వాళ్ళకు ఉన్నట్టయితే కొంత పశు నష్టం కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో కర్కాటక రాశి వారికి. దాంతోపాటు పశు నష్టం జరిగిందంటే ధన నష్టం కూడా జరిగినట్టే కదా. దాంతోపాటు ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. రెండవది అనవసర ప్రయాణాలు. అంటే ఈ పశు నష్టం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏదో పనికిరాని ఒక వస్తువు తిని మరణించడము, దాని ఆయుష్షు మూరి మరణించడం అనేది ఉంటుంది. ఒకటి బయటికెళ్ళిపోవడం, బయట పారిపోవడం. ఇలా ఎవరైనా దాన్ని పశువుని తీసుకొని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా పశు నష్టాల కిందకి వస్తాయి. దీనివల్ల పశు నష్టం కావడం, ఈ పశువులను వెళ్ళిపోయిన ఒక పశువులను గురించి వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల వృధా అనవసరం ప్రయాణం చేసి అవి దొరకక మనోచింతన పడడము, దానివల్ల ధన నష్టం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కార్య విఘ్నము, చేసేటువంటి ఒక పనులలో మధ్యన ఆటంకాలు ఏర్పడి పని ఆగిపోవడము, దానివల్ల మనస్తాపం కలగడం అనేటువంటిది ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక మనం చూసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా అనారోగ్యంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి మనోవిచారము, కలహాలు, మనోవిచారం కాకుండా ఇరుగు పొరుగు వారిచే కావచ్చు, కుటుంబ సభ్యులచే కావచ్చు, కలహాలు ఏర్పడము, అకాల భోజనము, సమయానికి భోంచేయకుండా ఉండడము. అంటే ఏదైనా కార్యక్రమాల వల్ల బయటికి వెళ్ళినట్టయితే సమయానికి రాకుండా, సమయానికి భోజనం లేకుండా బాధపడము అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల నీరసత్వం, శరీరము నీరసంగా ఉండడము, ఏ పని చేయడానికి ఇష్టం లేకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది మొదటి వారంలో ఈ కర్కాటక రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే, రెండవ వారంలో కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడానికి అవసరం లేదు. ఇక మూడవ వారంలో కూర్చున్నట్టయితే, అనుకోకుండా సంఘంలో మీకు విలువ దొరకడం, మీరు ఊహించినటువంటి ఒక కార్యక్రమం జరగబోతుంది మూడవ వారంలో, ఆగస్టు మూడవ వారంలో. అనుకోకుండా సంఘంలో మీకు పలుకుబడి పెరగడం అనేటువంటిది వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం జరుగుతుంది. ఏవైతే ఇంతకుముందు కలహాలతో ఉన్నారో, ఆ కలహాలతో ఉన్నటువంటి వాళ్ళు మనతో నిష్ఠురాలు పడ్డాయో, వాళ్ళు తిరిగి కలవడము, ప్రేమపూర్వకంగా ఉండడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొదటి 2 వారాలలో ఏదో చెప్పాడు మాకేమవుతుందనకండి, మూడవ వారంలో అవన్నీ కూడా సమసిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మూడవ వారంలో మీకు దిగ్విజయంగా అనుకున్న కార్యక్రమము, సంఘంలో పలుకుబడి పెరగడము, మానసిక చింతనలు వేడిపోవడము, కుటుంబంలో సుఖ సౌఖ్యాలు పెరగడము అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారంలో కనుక చూసినట్టయితే, కొంత అనారోగ్యం, శిరోబాధ అంటే తలనొప్పి రావడం అనేటువంటిది ఉండడానికి ఆస్కారం ఉంది ఈ కర్కాటక రాశి వారికి. బంధుమిత్రుల చేత, ఇతరుల చేత కలహం మళ్ళీ ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కానీ అది పెద్ద కలహాలు కాదు, చిన్న చిన్న మాటల వల్ల దాటిపోయేటువంటి ఒక చిన్న కలహాలు, మాట పెరిగి కలహం అవుతుంది, అది అప్పుడే విడిపోతుంది అలాంటి. రెండవది
ధన నష్టము, కొంత శుభకార్యాల వల్లే కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల వల్లనే కావచ్చు, కొంత డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటువంటి ఒక ఆలోచన గనక ఉన్నట్టయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకడిగేయండి. ఏదో తొందరపాటు వల్ల అడుగు ముందుకేసి డబ్బు నష్టపోయాము, ఆ డబ్బు తిరిగి పెట్టుబడి పెట్టిన డబ్బు ఎలా వస్తుందనేటువంటి ఒక విషయం గురించి బాగా తర్జన భర్జన చేసుకొని, ఆ సంస్థలో డబ్బు పెట్టాలా? పెట్టొద్దా? అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించుకొని అడుగు ముందుకేయండి. కొన్ని విషయాల్లో మాత్రం సానుకూలత ఏర్పడుతుంది 4వ వారంలో. అనుకున్న పని అనుకున్నట్టుగా దిగ్విజయంగా నడవడము, మనశ్శాంతి ఉండడము, కొత్తగా మిత్రులు ఏర్పడము, వారి వల్ల మంచి జరగడము అనేటువంటివి ఏర్పడుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో. వీరు ఈ నెలలో దుర్గా పూజ చేయడము, దుర్గా స్తోత్రము చదువుకోవడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దుర్గా స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి రకరకాలుగా. ఏ స్తోత్రం చదువుకున్నా అమ్మను తలిచినట్టే. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అన్నారు అమ్మవారిని. ఈ యొక్క పదం లలితా సహస్రనామాలలో ఈ నామం ఉంటుంది. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయై నమః. ఈ యొక్క శ్లోక పాదాన్ని గనక మనస్ఫూర్తిగా చదువుకుంటే ఆ అమ్మ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. వీరు అమ్మవారి పూజ చేయండి. అంటే మా దగ్గర దుర్గాదేవి లేదండి, లలితాదేవి ఉంది, లలితాదేవి రండి, లక్ష్మీదేవి ఉంది అనేటువంటి దేవుడంతా ఒక్కడే, నామాలు వేరు. లలితా త్రిపుర సుందరిని కొలిచినా దుర్గాదేవిని కొలిచినట్టే, లక్ష్మీదేవిని కొలిచినా దుర్గాదేవిని కొలిచినట్టే. ఎందుకంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. దాన్ని మనం రకరకాల నామాలు పెట్టుకొని వాళ్ళని మనం సేవిస్తూ ఉన్నాం అంతే, వేరే ఏం లేదు. అందువల్ల మీరు మీ దగ్గర దుర్గా ఫోటో ఉన్నది లేదు అనేటువంటి ఒక సమస్య లేదు. ప్రతిరోజు ఆ దుర్గాదేవిని చేయండి. లేదా నేను చెప్పినట్టుగా మీరు చూడండి, ఆ శ్లోకం యొక్క సంఖ్య నాకు జ్ఞాపకం లేదు. దానికి లలితా సహస్రనామాలలో దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయై నమః అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. అది కొద్దిగా వెతుక్కోండి నిదానంగా. ఆ శ్లోకాన్ని గనక ప్రతిరోజు 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ గనక జపం చేసినట్టయితే సకల కష్టాల నిర్మూలన జరిగి సుఖ సంతోషాలతో ఈ కర్కాటక రాశి వారు ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు, అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. ఇది శుభం.